ఖమ్మం జిల్లాలో 12 సంవత్సరాల రజక మైనర్ బాలికను అత్యాచార యత్నం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని తెలంగాణ రజక అభివృద్ధి సంస్థ జిల్లా అధ్యక్షులు చిలకరాజు సతీష్ కుమార్ డిమాండ్ చేశారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మైనర్ బాలికను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్యం చేయించి ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. ఖమ్మం జిల్లాలో 12 సంవత్సరాల రజక మైనర్ బాలికపై అత్యాచార యత్నాన్ని ఖండిస్తూ తెలంగాణ రజక అభివృద్ధి సంస్థ నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రజక అభివృద్ధి సంస్థ జిల్లా అధ్యక్షులు చిలకరాజు సతీష్ కుమార్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలోని ఒక అపార్ట్మెంట్లో రజక కుటుంబం వాచ్మెన్ గా పనిచేస్తూ ఉన్న సమయంలో 12 సంవత్సరాల మైనర్ బాలికను అదే అపార్ట్మెంట్లో ఉన్న ఓ వ్యక్తి ప్లాట్లోకి తీసుకువెళ్లి అత్యాచారం చేసి 4వ ఫ్లోర్ నుండి తోసివేయడం జరిగిందని తెలిపారు. ఈ అమానుష చర్యకు పాల్పడ్డ నిందితుణ్ణి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని నిమ్స్లో చికిత్స పొందుతున్న మైనర్ బాలికను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్యం చేయించి బాధిత కుటుంబానికి ఆర్థికంగా ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఎల్లుట్ల సైదులు, ఉల్లెందుల అంజయ్య, జిల్లా కార్యదర్శి పగిళ్ల వెంకన్న, జిల్లా నాయకులు చెర్లపల్లి మల్లేశం, పట్టణ నాయకురాలు రేవెల్లి సునీత, పట్టణ నాయకులు భీమనపల్లి శంకరయ్య, ఎల్లుట్ల రవి, బీసీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లూరి సత్యనారాయణ గౌడ్, జిల్లా నాయకులు జనిగ లింగస్వామి యాదవ్, దొండ సాంబయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం నగరంలో 12 సంవత్సరాల రజక మైనర్ బాలికపై అత్యాయత్నం చేసినటువంటి మరి నిందితుడు గౌస్ పాషను మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాస్ట్రో కోర్టు ద్వారా అతను పోక్సో చట్టం ద్వారా కఠినంగా శిక్షించాలని ఈరోజు తెలంగాణ నల్గొండ జిల్లాలోని తెలంగాణ రజక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు చేపట్టడం జరుగుతూ ఉంది. మరి భారతదేశానికి 78 సంవత్సరాల నుండి స్వతంత్రం వచ్చిన నాటి నుండి మరి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12.5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మరి మైనర్ బాలికల మీద మరి ఇలాంటి దుండగులు, రౌడీ షీటర్లు దాడులు, దౌర్జన్యాలు మరి మానభంగాలు చేస్తూనే ఉంటుంది. కానీ ఇలాంటి ఈ యొక్క ప్రభుత్వాలు మరి నిమ్మకు నీరెత్తినట్టు మరి పనిచేస్తూ ఉన్నాయి. మరి ఇప్పటికైనా మరి ఈ యొక్క 12 సంవత్సరాల రజక జాతికి చెందినటువంటి మరి మైనర్ బాలికపై అత్యాచారం చేసి మరి 4 అంతస్తుల మరి అపార్ట్మెంట్ నుండి కిందికి తోసినటువంటి నిందితుడిని మరి ఈనాడు కఠినంగా శిక్షించాలని, మళ్ళీ ఇలాంటి పునరావృతం కాకుండా మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా మరి ఈనాడు హైదరాబాద్లోని నిమ్స్ హాస్పిటల్లో ఆ మైనర్ బాలిక చికిత్స పొందుతూ ఉన్నది. మరి ఆ అమ్మాయికి వైద్యం నిమిత్తం ప్రభుత్వమే భరించాలి. మరి ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం కూడా చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మైనర్ బాలికని ఇలా చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించాలి, వానికి ఉరి శిక్ష పడాలని కోరుకుంటున్నాం. మేము ఇంకొకరికి జరగకుండా ఉండాలంటే వారిని శిక్షించాలని కోరుకుంటున్నాం. ఈరోజు నల్గొండలో జరిగిన నిరసన ర్యాలీలో ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి మైనర్ బాలిక పైన జరిగినటువంటి అత్యాచారం, హత్య ప్రయత్నం చేసినటువంటి గౌస్ పాషాని కఠినంగా శిక్షించాలని ఈరోజు నల్గొండ వ్యాప్తంగా ఇట్లా నిరసనల కార్యక్రమాలు చేపట్టి తెలియజేస్తున్నాం. గవర్నమెంటు బీసీ నేతలకు, రజకు బిడ్డలకు ఇట్లా ఇంకా మొత్తం రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాము.